ఆయిలు, ఓకే, సాసవలు, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డ, టమాటా, మసాలా వేసి బాగా వేయించుకోవాలి. ఓకే, చూడండి కర్రీ చేసే విధానం. రెసిపీ రెడ్గా వచ్చినాక ఆనియన్స్, ఓకే, ఇది మసాలా మనము మిక్సీకి పట్టుకున్న దీంట్లో ఏమేమి వేసామంటే తెల్లగడ్డ, అల్లము, ఓకే, టెంకాయ, కొద్దిగా టెంకాయ, చెక్క, ఓకే, లైట్గా ఆనియన్ మిక్సీకి పట్టుకున్నాం. చూడండి బాగా వేగిపోయింది. బాగా వేయించుకోవాలి. ఓకే, టమాటా వేసేసా. ఓకే, టమాటా లైట్గా నూగుతాయి. ఓకే, నా బాబు చూడండి ఎగ్గు తమని చూడు. అట్టేయకూడదమ్మా. మసాలా, టమాటా, పసుపు, నూగు లైట్గా వేసి బాగా వేయించుకుంటున్నా. ఇది నా బాబు నా కోసం పాపం హెల్ప్ చేస్తున్నాడు. ఎగ్ వలిచి పాపం తెలీదు కానీ ట్రై చేస్తున్నాడు. గ్రేట్ కదా చిన్న బాబు. ఇది బాగా వేయించుకోవాలి. ఇది ఉప్పు వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఓకే, కర్రీ బాగా వేగాలి. కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఓకే, రెసిపీకి వేసామా. శనగగింజలు కొద్దిగా వేసుకున్నా. స్పెషల్ రెసిపీ మాకు ప్రిపేర్ చేస్తున్నా. ఓకే, వేసినామా. వాటర్ వేసి బాగా కలిపేసి, ఓకే, మంట పెంచి ఎగ్స్ దాంట్లో వేసుకోవాలి. ఓకే, రెసిపీ రెడీ. ఆహాహా, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. చూడండి కర్రీ బాగా ఉడుకుతా ఉంది. ఓకే, అందులో ఎగ్స్ వేద్దాం. ఓకే, హవా సూపర్గా ఉంది రెసిపీ. ఓకే, చూడండి రెసిపీ రెడీ అయ్యింది. ఇంకా కొద్దిసేపు బాగా ఇమరాలి. ఓకే, బాగా ఇంకిందనుకో రెసిపీ అనేది బాగా వస్తుంది దగ్గరగా. ఓకే, ఎంత స్మెల్ ఉందో. వావ్, నన్ను చూపించవచ్చు కదా, నేను బాగుంటాను. బాగా ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్ బాబుకి. పాప మా అమ్మ కష్టపడుతుంటే చూడలేడు బిడ్డ, బంగారు బిడ్డ. అటు చూడమా. చూడండి రెసిపీ ఎంత బాగా ఉడుకుతుందో. చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్టీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ మర్చిపోండి. రెసిపీ కంప్లీట్. ఎగ్ అక్కడ వేయినాను. దాంట్లో వెయ్యి. వావ్, సూపర్ రెసిపీ కంప్లీటెడ్. బాబుకి రెసిపీ కంప్లీట్. ఓకే, ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే.